నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీలో ఒకటినైనా మంత్రి పొన్నం ప్రభాకర్. అశ్వరావుపేట మండలంలోని గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాదగిరిగుట్ట పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. దండేపల్లిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వైశ్య పెద్దలు. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే 4 నెలలుగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కరువు కాంగ్రెస్తోనే వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కరువుకు రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే గొంతుకగా ఉండే విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. అక్కడ కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడగానే ఇక్కడ ఎంపీ బండి సంజయ్ కల్లాల్లో పడ్డాడన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత బండి సంజయ్ అని తాము ముందే చెప్పామన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న 4 నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 4 నెలలుగా మాట్లాడకుండా, కాళేశ్వరం కుంగినా సప్పుడు చేయకుండా, దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తారు. ప్రభుత్వం డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి వంటాడట. కల్లాల వడ్లు ఉన్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు. కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా, కరువు పేరు మీద రాజకీయం చేయకండి. రైతుల జీవితాలతో చెలగాట వద్దు. వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి. నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా, కల్లాల వండకు, ఢిల్లీలో వండు, ఢిల్లీ గల్లీలల్లా పై నిధులు తీసుకొద్దాం రమ్మని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోసం ఇలా ఊర్లు తిరుక్కుంటే ఏదో మాట్లాడితే ప్రజలు 5 ఏళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకొని వస్తే విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తుమ్మల గెలిస్తే మొక్కులు తీర్చుకుంటామని తుమ్మల అభిమానులు మొక్కుకొనగా తుమ్మల అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. సామూహిక సమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలాహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. మనుషులంతా సోదరభావంతో ఉండాలని, అన్ని మతాలు చెప్పేది ఒకటేనని అన్నారు. इसलिए क्या है, हम तमाम को क्या है, आप सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत और जिंदगी देखना। मैं बात इसलिए कि इसका बड़ा व्यक्ति वक्त रहता है, बड़ी
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో శ్రీ మాలగాన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించిన యాదవ్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. మల్లన్న ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలను కాచుకొని వారికి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ప్రసాదించాలని మల్లన్న స్వామి ప్రసాదించారు. యాదవ సోదరులందరికీ ఆరాధ్యమైన మల్లన్న కళ్యాణానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకు అమ్మ నాన్న ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వైశ్య పెద్దలు ఆమెను సన్మానించారు. వైశ్య పెద్దల సన్మానం తనకు చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కల్వ సుజాత అన్నారు. కల్వ సుజాతను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలకు అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఆలయ చైర్మన్ ఊర నరసింహ గుప్తా, తెలంగాణ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షులు చకిలం రమణయ్య, వక్కలంక శ్రీనివాస్, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ పాల్తి శ్రీనివాస్ గుప్తా, వైశ్య ప్రముఖులు దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు జర్నీ చేసినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కొలీగ్సే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశించారు, అనుకున్నారు కూడా. లాస్ట్ మినిట్ వరకు నాకు టికెట్ వస్తుందని ఏ ఇతర కారణాల వల్ల టికెట్ రాలేదు. మరి ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ అందరినీ ద్రాక్షగా ఉండేది గత 10 ఏళ్లుగా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 3 నెలల లోపలే కార్పొరేషన్ ప్రకటించడం, అందులో తొలి చైర్మన్గా నన్ను ప్రకటించడము, 17 కార్పొరేషన్లలో తొలి కార్పొరేషన్ చైర్మన్గా మేము మా పార్టీ అని మేము గెలిపించుకొని మేము ఇది చేశాం. కాబట్టి ఇప్పుడు మన ముందు ఈ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి మంచి ఇది చేసి తీసుకుపోయినట్టయితే అందరూ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు రుణపడి ఇది చేస్తూ ఉంటారని చెప్పి నేను మనసావాచ కోరుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసెంబ్లీ ఫ్రీ సైడింగ్ అసిస్టెంట్ ఫ్రీ సైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం, ఈవీఎంలపై అవగాహన కల్పించారు. అనంతరం పీఓ, ఏపీఓలకు మెటీరియల్ అందజేశారు. ఏం చెప్పారంటే లాస్ట్ బటన్ అంటే మనకు పోలంతా అయిపోయిన తర్వాత టోటల్ నొక్కబోయి తను ఏం చేశారు, బ్యాలెట్ నొక్కారు. బ్యాలెట్ నొక్కడం వల్ల ఏమైంది, తనకి క్లోజ్ బటన్ పనిచేయదు. సార్ మేము బ్యాలెట్ నొక్కాము, సో మాకు అది ఎలాగా దాని బ్యాలెట్ని తీసేయడం రావట్లేదు. మొబైల్ ఫోన్స్ పిఓ తన వర్క్లో. జనగామ జిల్లా దేవరుప్పుల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర రామరెడ్డి మాట్లాడుతూ తరావత్ తండా పరిధిలో పంటలు నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయారని తెలుసుకొని నిన్న మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి వచ్చి రైతులకు ధైర్యం చెప్పి వారికి భరోసా ఇచ్చారని, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అవగాహన చేసి మాట్లాడడం సిగ్గుచేటని, రైతులకు నీళ్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, 20 రోజుల ముందే అక్కడ 4 బోర్లు వేయగా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని, కేసీఆర్ వస్తుందని ప్రెస్ మీట్లు పెట్టి ఆయన వేషధారణపై అవహేళన చేసి మాట్లాడడం నీతి మాలిన పనని విమర్శించారు. నీళ్ళు వచ్చినాయి, ఇన్ని ఎకరాలకు నీళ్ళు అందించగలని చెప్తాం అనుకున్నాం, అది కూడా లేదు. ఆ లెక్కలు కూడా మీ దగ్గర లేవు. టోటల్గా నియోజకవర్గానికి ఎన్ని ఎకరాలు ఎండిపోయినా లెక్కలు కూడా మీ దగ్గర లేవు. ఇంత అవగాహన లేకుండా కాదు, అధికారులు కాదు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోమ్మా. ఇప్పటికైనా దయచేసి నువ్వు మాట్లాడే పదాలు కానీ నువ్వు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతావు. బీజేపీ కాంగ్రెస్ పూర్తని ఒకసారి అంటావు. రాజకీయాలకి గెలిచినావు, ప్రజల ఓట్లు వేస్తే గెలిచినావు. కొంత టైం ఇవ్వాలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు. పొద్దున్న లేస్తే దయాకర్ రావు అనే పేరు లేకుండా నీకు నిద్ర పడుకుంటలేరు, ఇంకోటి చేస్తారు. దయాకర్ రావు గారిని తిరస్కరించిన
ఎల్బీ నగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీలోని నీటి సమస్యతో అల్లాడిపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుండి కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో తమ సమస్యను పరిష్కరించకుంటే ఓట్లు వేయమన్నారు. ప్రస్తుతం సీఎం అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి అనేక సార్లు సమస్యను తీసుకువెళ్లినా పరిష్కరించలేకపోయారని తెలిపారు. ఈరోజు రోషన్ దౌలా కాలనీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దామని చెప్పగానే విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కాలనీ సంక్షేమం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రోషన్ దౌలా కాలనీ అనేది సర్వే నెంబర్ 910లో 1981లో 4 దశాబ్దాల కింద కాలనీ ఏర్పడినా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు నోచుకోవడం ఇప్పటి వరకు కూడా సమస్యను పరిష్కరించలేదు. తరలింపు అనే ఒక పేరుతోని ఈరోజు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ కల్పించకుండా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న మాకి పూర్తిగా ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నటువంటి వీళ్ళకి కనీసం మేము పొద్దుగులు అక్కడ వెయిట్ చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. అపాయింట్మెంట్ ఇచ్చినా చేద్దాం చూద్దాంలే అని పోతారు. అధికారులు మారుతున్నారు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గరీబోల జీవితాలు మొత్తం కూడా మురిక్కాలలో మురిక్కుపం అయిపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటను అదుపు చేసింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ నడుస్తుందని స్థానికులు ఆరోపించారు. जल्दी से बोलो स्टार्टिंग का 9 बजे आग लगा, शॉर्ट सर्किट होके जो रजिस्ट्रेशन है विजय 1,00,000 का जो माल था अभी पूरा जो कंसेशन हमारा ब्लॉक का नुकसान। कितने बजे हुए सुबह? सुबह 9:15 बजे हुआ था। 9:15 बजे। कितना नुकसान हुआ? 1,00,000 रुपये का नुकसान। आप कितने महीने से यहाँ हैं यहाँ पे? 8 महीने से। 8 महीने से। आप ओनर है? हाँ ओनर। आपका नाम? खलील है। कितने जने काम कर रहे हैं यहाँ पे? 8 जने काम करते हैं। कुछ इंश्योरेंस है इसका? कुछ भी नहीं है। कुछ फायर सेफ्टी कुछ लगाए थे इसमें? कुछ उसमें से 10 గంటల 3 నిమిషాలకు మన మైలదేవరపల్లి టాటానగర్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం రావడం జరిగింది. మా యొక్క సిబ్బంది మేము ఉటావుటిన ఇక్కడికి వచ్చి ఆర్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కొంచెం మంటలు పెద్దగా ఉన్నాయి మరియు పక్కనే ప్లాస్టిక్ గోడౌన్లు అవి ఉండడం చేత మరొక అసిస్టెంట్ కాల్గా చంద్రాయనగుట్ట బండి కూడా పిలిపించుకొని మంటలు పూర్తిగా అదుపులోకి తేవడం జరిగింది. ఎలా జరిగింది సార్? ఇది ఇంకా ఆర్పుతున్నాం, మేము చూస్తూ ఉన్నాం. మేబీ ఇక్కడ అన్ని వైర్లు అవన్నీ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాం. సో ఇంకా విచారణ చేపడుతున్నాం. ఇది ఏం కంపెనీ? ఇది క్లాత్ తోటి పరుపుల్ని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. క్లాత్ చిన్న చిన్న పీసెస్ దారాలుగా చేసి పరుపులను తయారు చేసేటువంటి ప్లేస్ అన్నమాట. అంటే ఈ సంఘటనలో ఎవరికి ఏం గాయాలు కాలేదు. క్లోజ్ ఉన్నప్పుడు అయిందా? 10 గంటలకు మాకు కాల్ వచ్చింది. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆర్పడానికి కూడా ప్రయత్నం చేసుకున్నారు. ఎక్స్టింగ్విషర్లు ఇట్లా వాడడం జరిగింది, వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. ఆయనకి చిన్నగా చేతికి చిన్న గాయం కూడా అయింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తుంకినల్ల పోచమ్మ తల్లి ఆలయానికి కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆవరావు రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడారు. మెదక్ ఎంపీగా గెలవాలని అమ్మవారిని దర్శించుకుని మొక్కుకున్నానని అన్నారు. ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంజనీల్ గౌడ్ గారు, రవీందర్ రెడ్డి గారు, మరి వివిధ మండలాలకు సంబంధించిన అధ్యక్షులు మరియు ఎక్స్ జడ్పీటీ శ్రీనివాస్ గుప్తా గారు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం స్టార్ట్ కాకపోయినా తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి మనందరి కోరిక మేరకు మన అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్ గారు ఈరోజు తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మైనంపల్లి హనుమంత్ అన్న గారికి, 7 కాన్స్టిట్యున్సీలు ఉన్న ఇన్ఛార్జీలకు, డీసీసీ ప్రెసిడెంట్లకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ పోచం ఈ కాంగ్రెస్ పార్టీని దీవించి చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి దయ, ఈ మెదక్ జిల్లా ప్రజల దయ, మీ అందరికీ సేవ చేసే అదృష్టం కలిగేయాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లనే ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇదే విధంగా ఈ మెదక్ జిల్లాలో ఒక పేదింటి బిడ్డ నీలం మధుకు ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీసీ టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాల
పటాన్చెరు అసెంబ్లీ పరిధి బొలారంలోని కౌన్సిలర్ చంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కలిసిన నీలం మధు ముద్రాజ్ ఎన్నికల వేళ అనుసరించాల్సిన దానిపై నాయకులతో చర్చించారు. గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఐఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, కౌన్సిలర్లు వరప్రసాద్ రెడ్డి, చంద్రయ్య, గోపాలమ్మ తదితర నాయకులకు, ప్రజాప్రతినిధులకు నీలం మధు శాలువాలు కప్పి సన్మానించారు. మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ మండల అధ్యక్షుడిని మార్చడం సమంజసం కాదని అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి పార్టీలో ఉండి జెండా మోసిన కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలు కాదని, వేరే పార్టీ నుండి వచ్చిన వలసవాదికి మండల అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షుల నియామకం విషయంలో పునరాలోచించాలని కోరారు. గౌరవనీయులైన బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరపల్లి గారికి తెలియజేయనది ఏమనగా, జన్నారం మండల్ బీజేపీ శాఖ నుండి విన్నపం చేసుకోవడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి నూతన అధ్యక్ష ఎన్నిక ఏదైతే ఉన్నదో దాన్ని మేమంతా బూత్ అధ్యక్షులమంతా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఈరోజు వివిధ శాఖల మోర్చా అధ్యక్షులం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ నూతన అధ్యక్ష ఎన్నిక ఉందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఏకపక్ష నిర్ణయం ఇస్తున్నాను. ఎందుకంటే మండల్ బాడీ తెలియకుండా మరి ఇన్ఛార్జ్లకు కానీ బూత్ లెవెల్లకు కానీ ఎవరి కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు అతనికి కండవ ఎవరేసారో కూడా నాకు తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మండల బాధ్యత అప్పచెప్తే పార్టీ చాలా నష్టపోతుంది. ఇది తప్పుడు నిర్ణయం నా దృష్టిలో. అయితే ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని వేరే వ్యక్తిని ప్రకటిస్తారా, లేకపోతే అదే వ్యక్తి పాత మండల అధ్యక్షుని వస్తారా, అది మీరు మాకు ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకొని చెప్పగలరని వినియోగించుకుంటాం. ఒకవేళ మీరు ఇదే నిర్ణయం కట్టుబడి ఉంటారంటే మేము పార్టీకి రాజీనామా చేస్తాము పదవులు. భారతదేశంలో అతిపెద్ద కాన్ఫరెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ పై AI డేస్ 2024 కుక్కట్పల్లి జేఎన్టీలో 2 రోజుల పాటు సాగిన కార్యక్రమం ఆదివారం ముగిసింది. దీనిని AI ఫోర్ సొసైటీ థీమ్తో నిర్వహించారు. ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం INC ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ ఇంజనీర్ డాక్టర్ కృష్ణపాలెం, స్వేచ్ఛ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర, స్వేచ్ఛ కార్యదర్శి ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. I know there are a lot of companies, startups, research institutes, including the likes of CCMB and others who are a part of this. We are also proud to announce that the Cyber Cell AI accelerator programs, which is called RevUp, and so far we have completed 3 cohorts. More than 60 AI startups have been supported through those cohorts, and many of them have done very well. The solution that they have developed is in use now. Their valuation have gone up. Some of them have received subsequent funding. 2200 మంది వరకు ఐటీ ప్రొఫెషనల్స్, రీసెర్చ్ స్కాలర్స్, అకాడమిషియన్స్, అట్లాగే విద్యార్థులు కూడా దీంట్లో పాల్గొన్నారు. దాదాపు 70 మంది పైన ఇంటలెక్చువల్స్ వచ్చేసి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. మెటా దగ్గర నుంచి, అమెజాన్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి అనేక కంపెనీల నుంచి కూడాను సమాజం కోసం AI కార్యాన్ని నిన్న ఆవిష్కరించాము. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు వచ్చి దాన్ని ఆవిష్కరించారు. అంటే ఈ రోజున ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే కనుక కనీసం తెలుగులో టైపింగ్ అన్నారు. కొన్ని నెలల పాటు ఆహారనిశలు కృషి చేయటం మూలంగా ఇది సాధ్యమైంది. ఈ కృషి వెనకాల ఈ కృషికి సహకరించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, మెటా సంస్థ, JNTU విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అనేక మంది మేధావులు వీళ్ళందరూ దీనికి బెల్లంపల్లి పట్టణంలో కాంట చౌరస్తా పల్లెటూరు బస్టాండ్లో యాచకులకు, నిరుపేదలకు, బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్టు వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాన్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 244వ వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు.
కరువు ప్రభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతులకు 2 లక్షల రూపాయల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎండిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు కూడా 10,000 రూపాయలు అందిస్తానని చెప్పి మాట ఇచ్చి 100 రోజులు పూర్తయినా ఏ రైతుకు పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి కరువుపై ఎండిన పంటకు ప్రతి ఎకరానికి కూడా 20,000 రూపాయలు ప్రతి రైతుకు 10 ఎకరానికి 10,000 ఇస్తున్నారు. 10,000 సరిపోదు, 20,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంతోపాటు పండించిన పంటకి క్వింటాల్కి 500 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోను కూడా వెంటనే అమలు పరిచి ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ముఖ్య కేంద్రంతో చెప్తున్నాం. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ముదిమాణిక్యం గ్రామ ఉప సర్పంచ్ బుట్ట చంద్రారెడ్డి, కుర్మ సంఘం అధ్యక్షులు, బేతల్ సంఘం అధ్యక్షులు వీరయ్య, పారానంది సంగమేశ్వర్, వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. వేదిక పైన ఉన్న అందరు ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అందరికీ ఒకసారి నమస్కారం, ధన్యవాదాలు చెప్తున్నా. నా మీద విశ్వాసం పెట్టుకొని అందరూ మా పార్టీలో వచ్చిళ్ళు, ఇది చాలా మంచి మాట. తప్పకుండా మీకోసానికి మంచి పనిచే ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఇక్కడ కోరుకుంటా. గత 10 సంవత్సరాలు నేను ఎంపీ అని ఇక్కడ పనిచేసిన మీకు అందరు గుర్తే ఉంది. అప్పుడప్పుడు ఏమో డెవలప్మెంట్ ఉంటే అంతా డెవలప్ చేసుకుంటూ వచ్చుకుంటాము. రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, స్కూల్స్ కానీ, రూరల్స్ కానీ, ఇంకా వేరే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, ఏదో గెలుపు కావాలంటే ఇప్పుడు నుంచి ఇంటికి కూడా పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా వేరే చెప్పి వేరే ఓటు కోసానికి ప్రమోట్ చేయాలా, వాళ్ళకు కూడా బీజేపీకి ఓటు చేయాలని చెప్పాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా ఇంతకన్నా మంచి పని చేస్తాం. అదే అంటే ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిచి అక్కడ పార్లమెంట్లో పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసానికి ఇంకొక పని అందరికీ కోరుకునేది ఒక్కటే ఉంది. రావో 13 మేకు మన ఓటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటింగ్ వేయాలి. బీజేపీకు పూలు గుర్తు ఓటు వేసి మనం గెలవాలని కోరుకుంటా. అందరికీ పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం శ్రీనివాసనగర్లో గల శ్రీ మందుముల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ఒగ్గు కథలు, శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి జీవిత చరిత్ర మరియు శ్రీ పరశురాముని కథ మరియు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 112 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అరూరి గోవింద్ మరియు గుడి ప్రెసిడెంట్ కరికే యాదయ్య, వైస్ ప్రెసిడెంట్ తొంట నరసింహ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను కారు ఢీకొనడంతో కొత్తపల్లి రాజేశం తీవ్ర గాయాలతో అక్కడికక్కడ మృతి చెందాడు. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబం ప్రాణాలతో బయటపడింది.
రంజాన్ సందర్భంగా కేబుల్ టీవీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 127 డివిజన్ పరిధిలోని వెంకట్రామిరెడ్డి కమ్యూనిటీ హాల్లో చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజేఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎం కృష్ణారెడ్డి, హన్బ్లూ నేషనల్ ప్రెసిడెంట్ విశ్వనాథ్, డీజేఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, కుత్బుల్లాపూర్ లోకల్ ఛానల్ యూనియన్ ప్రెసిడెంట్ దుర్గారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎండి నిజాంకు కేబుల్ టీవీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మహిళలకి నా తోటి జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రంజాన్ సందర్భంగా శారీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. అది కూడా మా కేబుల్ టీవీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి నిజాం ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాటు చేయడం చాలా విషయం. అది కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఎంతో ముఖ్యము. ప్రతి ఏడు కూడా ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇదే కార్యక్రమాలు కాకుండా వేరే కార్యక్రమం ఏదైనా సరే మా యూనియన్ తరఫు నుంచి చేయడానికి మేము ముందుగా వస్తాము. మా పెద్దలందరూ కూడా మాకు సహకరించాలి. తప్పకుండా మేము మంచిగా మా యూనియన్ ఒక ముందుకు తీసుకెళ్ళాలని నేను ప్రత్యేకంగా అందరికీ కోరుకుంటున్నాను. करते हैं तो उसके साथ ही साथ आवाम की भी खिदमत करना बोल के निजाम भाई ने एक बेड़ा उठाया है. हमेशा वो आवाम की खिदमत में समाजी खिदमत करते रहते हैं. रेड्डी साहब के पूर्व के ग्रुप में मैं यहाँ था, 10 साल मैंने यहाँ खिदमत अंजाम दी. आप लोगों को वाकिफ है कि जब तहरीक तेलंगाना चल रहा था తోటి మహిళలందరికీ మరియు జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా हमारे सदर साहब भी हमारी मदद कर रहे हैं कि उन्होंने सोचा हिंदू मुसलमान का अब ये जो ईद है हम हिंदुस्तान में जो है कौमी इज्जत का मुजाहरा करते हैं और हमें బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ బీజేపీలో ఒకటేనైనా మంత్రి పొన్నం ప్రభాకర్. అశ్వరావుపేట మండలంలోని గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాదగిరిగుట్ట పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. దండేపల్లిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వైశ్య పెద్దలు. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.